జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 26వ రోజు ఏకాదశి. ఈరోజు దీపారాధన, పురాణ శ్రవణం చేయాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో అపర దినుసులు అంటే పప్పులు దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 26వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేరుట ఇప్పుడు తెలుసుకుందాం. ఓ దూర్వాస మునీంద్ర, నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది. నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ 10 జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను. నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో. అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి. ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తుంది దూర్వాసుడిని. దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు. అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతుంది అని విచారిస్తున్నాడు. బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని, ధర్మం కాదు అని, విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. విప్రుని తరిమినవాడు, విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు. దూర్వాస మహర్షి నా కారణంగానే భయంతో అల్లాడిపోతున్నాడు. తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమ నిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు. ఆ సమయంలోనే దూర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి, శరణు అంబరీష శరణు, నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు. తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గోవులు, బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తుంది ఈ అధ్యాయం. 26వ పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.